నమస్తే అండి. జీవితంలో మనం సంపాదించేది ఏది శాశ్వతం? బ్యాంకులో దాచిన కోట్లాది రూపాయలా, లేక మనం నిర్మించిన పెద్ద పెద్ద భవనాలా? నిజానికి ఇవేవీ కాదండి. మనం మన పిల్లలకు ఇచ్చే సంస్కారం మాత్రమే మన తదనంతరం కూడా నిలిచి ఉండే నిజమైన ఆస్తి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సుందరయ్య గారిది. ఇది కేవలం ఒక రిటైర్మెంట్ కథ మాత్రమే కాదు, రెండు తరాల మధ్య ఉండాల్సిన అద్భుతమైన అనుబంధానికి నిదర్శనం. చివరి వరకు చూడండి. అది సుందరయ్య గారు ఉద్యోగ విరమణ చేస్తున్న రోజు. ఆఫీసులో ఘనంగా ఏర్పాట్లు చేశారు. పెద్ద పెద్ద అధికారులు, సహోద్యోగులు అందరూ సుందరయ్య గారి నిజాయితీని, కష్టపడే తత్వాన్ని ఆకాశానికెత్తేస్తున్నారు. అందరికంటే ఆశ్చర్యం కలిగించిన విషయమేంటంటే, ఆ సభలో సుందరయ్య గారి పిల్లలు మాట్లాడిన మాటలు. సుందరయ్య గారి సంతానంగా పుట్టడం మా అదృష్టం అని వాళ్లు ఎమోషనల్గా మాట్లాడుతుంటే, స్వయంగా సుందరయ్య గారే ఆశ్చర్యపోయారు. నా పిల్లలు ఇంత బాగా మాట్లాడతారా అని మనసులో మురిసిపోయారు. కాని ఆ సంతోషం వెనుక సుందరయ్య గారి మనసులో ఏదో తెలియని అలజడి. సభ ముగిసింది. అందరూ విందు ఆరగించారు. సుందరయ్య గారి చేతికి గ్రాట్యుటీ, పీఎఫ్ చెక్కులు అందాయి. కారులో ఇంటికి సాగనంపారు. ఇంటికి వచ్చాక ఆ రాత్రి సుందరయ్య గారికి నిద్రపట్టలేదు. పిల్లలు హాల్లో నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. కాని సుందరయ్య గారి మదిలో మాత్రం రేపటి గురించి ఆలోచన. ఆయన భయం పిల్లల గురించి కాదు, మారుతున్న కాలం గురించి. తన పిల్లలు ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఉన్నారు. తండ్రి సిద్ధాంతాలు పాటబడిపోయాయని అనుకుంటారేమో, తన మాటకి విలువిస్తారో లేదో అనే సందేహం ఆయనలో ఉంది. పిల్లలకి ఆస్తులు లేవు. ఇప్పుడు వచ్చిన రిటైర్మెంట్ డబ్బులే వాళ్లకి ఆధారం. దీన్ని ఎలా పంచాలి, వాళ్లు ఏమడుగుతారో అనే టెన్షన్తో ఆ రాత్రి గడిచిపోయింది. మరునాడు ఉదయం సుందరయ్య గారు ఒక నిర్ణయానికి వచ్చారు. అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు అనుకున్నారు. భార్య వసంతమ్మ, కొడుకు, కూతుర్ని పిలిచారు. సుందరయ్య గారు గంభీరంగా ఇలా అన్నారు. నేను, అమ్మా ఇక్కడే ఈ ఊర్లోనే ఉంటాం. నాకు వచ్చే పెన్షన్ మాకు సరిపోతుంది. ఇక నా రిటైర్మెంట్ డబ్బులతో పాత అప్పులు తీర్చగా మిగిలినవి ఇవిగో. మాకేదైనా అత్యవసరం వస్తే వాడుకోడానికి కొంచెం ఉంచుకొని మిగతావి మీరిద్దరూ పంచుకోండి. ఇవిగో బ్లాంక్ చెక్కులు అని పిల్లల చేతిలో పెట్టారు. ఆ క్షణం అక్కడ నిశ్శబ్దం ఆవహించింది. సుందరయ్య గారి గుండె వేగంగా కొట్టుకుంటోంది, పిల్లలు ఏమంటారో అని. కాని జరిగింది వేరు. అబ్బాయి ఆ చెక్కులను తిరిగి తండ్రి చేతిలో పెట్టారు. నాన్నా, మేము వచ్చింది మీ రిటైర్మెంట్ సమయంలో మీతో గడపడానికే తప్ప ఆస్తులు పంచుకోడానికి కాదు. మాకు దేవుడి దయవల్ల ఆర్థిక సమస్యలు లేవు. నిజంగా అవసరమైతే మిమ్మల్ని అడగడానికి మాకెందుకు మొహమాటం? ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా ఉండండి అని కొడుకు అనేసరికి సుందరయ్య గారి మనసులోని బరువు ఒక్కసారిగా దిగిపోయింది. ఆ తర్వాత అందరూ కలిసి చిన్నప్పుడు వాళ్లున్న కోనేరుగట్టు వీధికి వెళ్లారు. అక్కడ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆ వీధిలో ఒక పాత ఇల్లు. ఎవరో బాగా రినోవేట్ చేయించారు. చెట్లు, మొక్కలు అలాగే ఉన్నాయి. ఎవరో బంచి అభిరుచి ఉన్నవాళ్లు కొన్నట్లున్నారు అనుకుంటూ ఇంటికి తిరిగొచ్చారు. సాయంత్రం పిల్లలు వెళ్ళిపోయారు. వారం రోజులు క్షణాల్లో గడిచిపోయినట్లనిపించింది సుందరయ్య గారికి. ఇంటికి వచ్చి చూస్తే టేబుల్ మీద ఒక కవరుంది. దానిమీద నాన్నగారికి అని రాసుంది. ఆతృతగా కవర్ చింపి చదవడం మొదలుపెట్టారు. ఆ ఉత్తరంలో ఉన్న మాటలు రాతి గుండెనైనా కరిగించేలా ఉన్నాయి. నాన్నా, మీ దగ్గర మాట్లాడే ధైర్యం లేక ఇది రాస్తున్నాం. మీరు మమ్మల్ని అపరూపంగా పెంచారు. కాని మేము ఈ యాంత్రిక జీవితంలో పడి అసలైన జీవితాన్ని కోల్పోయాం. మీరు గుర్రపుస్వారీ చేశారు, మేము పులిస్వారీ చేస్తున్నాం. దిగితే అది తినేస్తుంది. మా దగ్గర మేధస్సుంది, కాని ప్రశాంతత లేదు. నాన్నా, మిమ్మల్ని ఈ ఉరుకుల పరుగుల జీవితంలోకి లాగడం మాకిష్టం లేదు. అందుకే ఈరోజు మనం చూసిన కోనేరుగట్టు ఇల్లు మీకోసమే కొన్నాం. అందులో మీరు స్వేచ్ఛగా బతకాలి. ఈ తాళం చెవి ఆ ఇంటిదే. ఆ ఉత్తరంలో చివరిగా కోరిన కోరిక సుందరయ్యగారి కళ్లల్లో ఆనందబాష్పాలు తెప్పించింది. నాన్నా, మాకొక్క కోరిక. త్వరలో మాకు పుట్టబోయే పిల్లల్ని మమ్మల్ని పెంచినట్లు కాకుండా మీరు పెరిగినట్లు పెంచండి. వాళ్లు యంత్రాలు కాకూడదు, మనుషులుగా ఎదగాలి. మీలాంటివాళ్ల చేతుల్లో పెరిగితేనే వాళ్లకి భవిష్యత్తుంటుంది. కాదనకండి నాన్నా. అది చదివిన సుందరయ్యగారికి అర్థమైంది. తన పెంపకం వృధాపోలేదు. తాను ఆస్తులు ఇవ్వకపోయినా అద్భుతమైన సంస్కారాన్నిచ్చానని. నిజమే కదండి. పిల్లలకు మనమిచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది మంచి నడవడిక, మానవ సంబంధాల విలువలు మాత్రమే. ఈ కథ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ పిల్లలకు ఎలాంటి ఆస్తి ఇవ్వాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.